గైస్ శంబాలా మూవీ అయితే చూసి వచ్చానమాట. సో మూవీ వచ్చేసరికి నాకైతే మాత్రం పిచ్చిగా నచ్చింది భయ్య. ఒకటే చెప్తున్నాను, ఆది గారి సినిమా ఇన్ని రోజులకి అబాబాబాబా సాయిరామ్ ఎంత మంచి సినిమాకి వచ్చానరా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. డెఫినెట్గా వచ్చింది, అది మాత్రం కంపల్సరీ చెప్తాను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అంటే ఆది గారి మూవీ లాస్ట్ నాకు నచ్చింది. లాస్ట్ ఏంటి అందరికీ అదే వచ్చింది, ప్రేమ కావాలి సినిమా తర్వాత ఆయన దింపినన్ని రాడ్లు, అమ్మమ్మమ్మమ్మమ్మ మామూలు రాడ్లు కాదు. సో ఈ సినిమా మీద కూడా నేను అదే ట్రైలర్ చూసినప్పుడు నాకు 1% కూడా నాకు ఏం అనిపించలే. అరే ఏంట్రా ఈ పిల్లనిబ్బా మూవీ అనుకోనే వెళ్ళా. మీరు కూడా అలానే వెళ్ళండి. ఏం ఎగ్జైట్ అయ్యాను భయ్య నిజంగా సినిమా చూస్తున్నప్పుడు. అరే నేను ఏమనుకొని వచ్చాను అసలు సినిమా చూస్తున్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది, ఫుల్ షాక్ అనమాట. నేనైతే మాత్రం అబ్బా సాయిరా మొత్తానికైతే మంచి సినిమాతోనే వచ్చాడు ఆది అన్న, మొత్తానికి కొట్టేశాడు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో అతను మంచి సినిమాలు ఇంకా ఇక మీద రావాలి, లేకపోతే ఇంకా వేరే హీరో అయినా సరే మంచి సినిమాలు ఇంట్రెస్టింగ్గా తీయాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఇలాంటి శంబాలా లాంటి మూవీస్కి వెళ్ళి తీరాల్సిందే. సో అర్జెంట్గా టికెట్లు బుక్ చేసుకొని మీ ఫ్యామిలీస్తో వెళ్ళిపోండి. కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. కళ్ళు మూసుకొని వెళ్ళగలుగుతారు, సో కళ్ళు తెరిచి వెళ్ళిపోవచ్చు. సినిమా అయితే చాలా బాగుంది భయ్య, నాకైతే పిచ్చిగా నచ్చింది. స్టోరీ బాగుంది, డైరెక్షన్ బాగుంది, అంతా ఆ విలేజ్ సెటప్ అది అంతా బాగుంది. అండ్ హీరో యాక్టింగ్ బాగుంది, ప్రతిదీ బాగుంది. అన్నెసెసరీ సీన్స్ లేవు, సోది లేదు, ఏమీ లేదు. ఆ మెయిన్ పాయింట్ ఏదైతే చెప్పాలనుకున్నాడో డైరెక్టర్ అది క్లియర్గా అక్కడ చూపించారని అయితే చెప్పుకోవచ్చు. ఒకటే మైనస్ లాగా మైనస్ కూడా పెద్ద కాదు, బట్ ఒకటి ఏంట్రా అందులో ఏదైనా ఒకసారి తీయాలా, ఏదైనా దొరుకుతుందా అంటే మాత్రం అది మెయిన్ కనబడేది ఒకటే భయ్య. అక్కడక్కడ చిన్న వాడిన ఆ సీజీ ఏదైతే ఉందో అక్కడక్కడ కొంచెం ఇంకా బెటర్గా ఉంటే బాగుంది అనిపించింది. అఫ్కోర్స్ అది డబ్బు వాళ్ళకి చిన్న సినిమా అనుకున్నారు, చిన్న బడ్జెట్, వాళ్ళకి దొరికిన బడ్జెట్లో దుమ్ము దులిపిసారు అంతే. ఏం లేదు భయ్య, సినిమా ఒకటే పాయింట్. ఒక ఉల్క అయితే పడుతుంది అంతరిక్షం మీద నుంచి ఒక విలేజ్లో. ఆ విలేజ్లో అది పడిన తర్వాత, అంటే పెద్ద రాయి అనమాట, అది పడిన తర్వాత ఆ విలేజ్లో జరిగిన మార్పులు ఏంటి, ఆ విలేజ్లో ఉన్న సీక్రెట్స్ ఏంటి. అలాగే మన హీరో దేవుడిని నమ్మడు, దేవుడిని నమ్మకపోగా నేను చూసిందే నమ్ముతాను, నేను అంటే సైంటిస్ట్ లాగా అనమాట, చూసిందే నమ్ముతాను, కనిపెడతాను, ఎతుకుతాను, ఇలాంటి మిస్టరీ ఇలాంటివి. సో ఈ టైప్లో ఈ మూవీ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే పిచ్చిగా నచ్చింది. సో ఈషా మూవీకి అయితే నేను వెళ్ళట్లేదు భయ్య, ఎందుకంటే ఈషా మూవీ దెబ్బ పడిపెట్టట్టు ఉంది. సో ఆ మూవీకి వెళ్ళి ధైర్య సాహసాలు నేను చేయలేను. అండ్ ఇంకోటి ఏంటంటే మా చుట్టుపక్కల స్క్రీన్స్లో ఈషా మూవీ అంత ఎక్కువ స్క్రీన్స్కి ఇవ్వలేదు. సో ఉన్న సినిమాలకే నేను వెళ్ళాలి కాబట్టి ఛాంపియన్కి వెళ్తాను, దండోరాకి వెళ్ళాలి. సో ఇలాగా మనకి క్రిస్మస్కి కొన్ని మూవీస్ అయితే పడ్డాయి. ఫస్ట్ చూసిన శంబాలా అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. మీరు అందరూ కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. మళ్ళీ కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు అంటున్నాను ఏంటి, కళ్ళు తెరిచి వెళ్ళిపోవచ్చు. సో ఫ్యామిలీస్తో ఈ సినిమా చూడొచ్చా అలాంటివి ఏమైనా ఉంటాయంటే చెత్త సీన్లు ఏమి ఉండవు భయ్య. ఫ్యామిలీస్తో చక్కగా మీ పేరెంట్స్తో, మీ మమ్మీతో, మీ డాడీతో, మీ చెల్లితో, మీ అక్కతో అందరితో కలిసి హ్యాపీగా చూడొచ్చు. స్టోరీ అయితే అంత ఇంట్రెస్టింగ్గా అంత ఎగ్జైటింగ్గా ఉంటుంది. చాలా బాగుంది సినిమా అయితే, చాలా బాగుంది. సో బుక్ చేసుకోండి, ఇంకెందుకు ఆలస్యం. థ్యాంక్ యూ. రేటింగ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇంకోటి 5కి ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4 భయ్య. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయకపోతే రానున్న రోజుల్లో వేరే హీరోలు మళ్ళీ రాడ్లు దింపుతారు. సో ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయండి. ఇంట్రెస్టింగ్ మూవీస్, డైరెక్టర్ ఎవరెవరైతే డైరెక్షన్ టీమ్స్ ఉంటారో వాళ్ళందరికీ అరే మనం ఇంట్రెస్టింగ్ మూవీస్ తీయాలి అని వాళ్ళకి అనిపించాలంటే మనం ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేయాల్సిందే. సో నా రేటింగ్ 5కి 4 ఇస్తుందని భయ్య. ఖచ్చితంగా మీరు ఈ సినిమాకి అయితే వెళ్ళిపోవచ్చు, ఏ మాత్రం ఆలోచించక్కర్లేదు, నాది గ్యారంటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.